నమస్తే, నా పేరు కిరణ్. ఎస్టీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రతా ప్రమాణాలు పాటించాలి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు. కాంబోడియా ఉద్యోగాల పేరిట ఘరానా మోసం. నిరుద్యోగుల నుండి కోట్లలో వసూలు. హ్యూమన్ ట్రాఫికింగ్ కు పాల్పడ్డ ముగ్గురిని అరెస్టు చేశామన్న సిపి రవిశంకర్. భక్తజన సంద్రంగా మారిన తిరుమల గిరులు. శ్రీవారి సర్వదర్శనం కోసం కిలోమీటర్ల బారులు. సింహగిరిపై రెండో విడత చందన అరగతీత ప్రారంభం. ఈవో పర్యవేక్షణలో అరగతీత విధుల్లో సిబ్బంది. స్ట్రాంగ్ రూముల్లో అన్ని రకాల భద్రతా చర్యలు పటిష్టంగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్లతో కలిసి ఏయూ పరిధిలోని స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేశారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్టమైన సెక్యూరిటీ అమలు చేస్తున్నారు. జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో అప్పటి వరకు అప్రమత్తంగా ఉండాలంటూ ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా విశాఖలో పర్యటించారు. ఏయూ పరిధిలోని స్ట్రాంగ్ రూమ్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, సిపి రవిశంకర్లతో కలిసి పరిశీలించారు. విశాఖ పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లు తనిఖీ చేశారు. తలుపులకు వేసిన తాళాలు, వాటికి ఉన్న సీళ్లను సునిశితంగా పరిశీలించారు. అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అని జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అన్న విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆదేశించారు. తనిఖీ అనంతరం లాగ్ బుక్లో సంతకం చేశారు. అనధికార వ్యక్తులను స్ట్రాంగ్ రూమ్లో ఉన్న ప్రాంతంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ వెంట జేసీ మయూర్ అశోక్, ఆయా నియోజకవర్గాల ఆర్వోలు ఉన్నారు. కంబోడియాలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల పేరిట మోసాలకి పాల్పడ్డ కేసుల్లో 3 నిందితులను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగాల పేరిట నమ్మించి వారితో బలవంతంగా సైబర్ స్కామ్లు చేయిస్తూ హ్యూమన్ ట్రాఫికింగ్ కు పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సిపి రవిశంకర్ మీడియాకు వెల్లడించారు. కాంబోడియాలో చైనీస్కు చెందిన మాఫియా కంపెనీలు సామాన్యులను ఫెడెక్స్ జాబ్, క్రిప్టో కరెన్సీ, ఆన్లైన్ గేమ్స్ తదితర స్కాముల్లోకి ఎలా ఆకర్షించాలో శిక్షణ ఇవ్వడమే పనిగా కొన్ని ముఠాలు పనిచేస్తున్నాయి. నిరుద్యోగుల నుంచి ఉద్యోగాల పేరుతో లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఇదే తరహాలో కాంబోడియాలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల పేరుతో 150 మందిని నమ్మించి అక్కడికి తీసుకువెళ్లారు. ఒక్కొక్కరి నుంచి 1.5 లక్షల చొప్పున వసూలు చేశారు. 80% కాంబోడియా ముఠాకు అందజేయడమే హ్యూమన్ ట్రాఫికింగ్ కు పాల్పడటం నిందితుల పని. తీసుకెళ్లిన వారితో బలవంతంగా సైబర్ స్కామ్లు చేయించేందుకు ముఠా శిక్షణ ఇస్తోంది. వారి ఒత్తిళ్లకు లొంగి స్కామ్లు చేసే వారికి నెలకు $600 జీతంగా ఇస్తారు. లేకపోతే వారిని చిత్రహింసలకు గురి చేసి బానిసలుగా చేస్తున్నారు. 2 ఏళ్లుగా ఈ తతంగం నడుస్తోంది. దీనిపై పలు ఫిర్యాదులు రావడంతో విశాఖ నగర పోలీసులు దృష్టి సారించారు. సిపి రవిశంకర్ ఆదేశాలతో హ్యూమన్ ట్రాఫికింగ్ కు పాల్పడ్డ 3 అరెస్టు చేశారు. దీనిపై కాంబోడియా ఎంబసీ స్టాఫ్ కు కూడా సమాచారం అందించామని సిపి చెప్పారు. ఇండియా ఎంబసీ సహకారం తీసుకుంటున్నామన్నారు. ఏజెంట్లుగా పనిచేసి నిరుద్యోగులను తరలించిన రాజేశ్వరరావు, జ్ఞానేశ్వరరావు, కొండలరావులను అరెస్టు చేశామన్నారు. కేసు లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, దీని వెనుక ఎంతమంది ఉన్నారో తేలుస్తామని సిపి స్పష్టం చేశారు. కాంబోడియాకి తరలించడం, ఈ విధంగా దాదాపు 150 fellows, 150 persons ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ బీన్ ట్రాఫిక్డ్ టు కాంబోడియా అండి. కాంబోడియాలో తీసుకువెళ్ళేసి వీళ్ళ ద్వారా అక్కడ మన వేరియస్ ఆన్లైన్ స్కామ్స్ ఏదైతే ఉందో అదంతా కూడా బలవంతంగా వీళ్ళని ఒక రూమ్లో కూర్చోపెట్టేసి వాళ్ళకి భోజనాలు ఇవ్వకుండా ఈ విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేసి వాళ్ళ ద్వారా ఇండియాలో స్కామ్స్ నడిపించటం. ఇండియాలో ఆన్లైన్ స్కామ్స్, డిఫరెంట్ స్కామ్స్ ఏదైతే ఉందో, లైక్ జాబ్ స్కామ్, ఆన్లైన్ ఫెడెక్స్ స్కామ్ ఉంది, ఫెడెక్స్ కొరియర్ స్కామ్ మీ అందరికీ తెలిసిన విషయమే. ఫెడెక్స్ కొరియర్ స్కామ్, తర్వాత క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ స్కామ్స్, ఇవి అన్నీ కూడా అక్కడ బలవంతంగా ఒక రూమ్లో కూర్చోపెట్టేసి టాస్క్ గేమ్ స్కామ్స్,
టాస్క్ గేమ్ స్కామ్స్, ఇవి అన్నీ కూడా మన వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి కొంతమంది ఏజెంట్స్ ఉన్నారు, మన ఇండియన్ ఏజెంట్సే ఉన్నారు. ఆ ఇండియన్ ఏజెంట్స్ వీళ్ళ దగ్గర నుంచి ఇక్కడ లోకల్గా ఎవరినైతే మేము ఇప్పుడు అరెస్ట్ చేసినామో వాళ్ళు ముగ్గురిని మేము పట్టుకున్నాము. వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి అన్ఎంప్లాయిడ్ యూత్ దగ్గర నుంచి 1.5 lakhs చొప్పున కలెక్ట్ చేసుకొని తర్వాత 1.5 lakhsలో 80,000 కాంబోడియా వాళ్ళకి ఇస్తారు. ఎవరికి? కాంబోడియా వాళ్ళకు. వీళ్ళకు మన దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళకు పాస్పోర్టు, తర్వాత అక్కడ అకామిడేషన్ అండ్ వీసా ఫీస్ ఇదంతా కట్టాలి. కాబట్టి వాళ్ళు ఈయన దగ్గర నుంచి మన దగ్గర నుంచి మన పంపిస్తున్న మనిషి దగ్గర నుంచి 1.5 lakhs వసూలు చేస్తారు. దాంట్లో 80,000 కాంబోడియా వాళ్ళకి పంపిస్తారు. కాంబోడియాలో ఫర్దర్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 80,000 పంపించేసి వీళ్ళు 70,000 ప్రాఫిట్ రూపంలో వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఆ విధంగా ఉన్న ముగ్గురు ఏజెంట్స్ ఎవరైతే దాదాపు 150 అన్ఎంప్లాయిడ్ యూత్ని ఎవరిని అయితే ఇక్కడి నుంచి పంపించారో వాళ్ళు ముగ్గురు కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరి మీద కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ యాక్ట్ కింద కేసు, తర్వాత ఎక్స్టార్షన్, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ ఈ సెక్షన్స్ కింద, క్రిమినల్ కాన్స్పిరసీ ఆల్సో ఈ సెక్షన్స్ కింద వీళ్ళ మీద కేసు నమోదైంది ఇక్కడ మన దగ్గర. అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంబసీ స్టాఫ్, కాంబోడియాలో ఎంబసీ స్టాఫ్ వాళ్ళందరితో కూడా ఈరోజు షేర్ చేస్తాము. వీళ్ళు ఇంటరాగేషన్లో ఏదైతే చెప్పారో అవి అన్నీ కూడా మేము మన కాంబోడియాలో ఏదైతే మన ఇండియన్ ఎంబసీ ఉందో వాళ్ళకు కూడా షేర్ చేస్తాము. తర్వాత మీడియా, ప్రెస్ ద్వారా కూడా ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మన కాంబోడియాలో ఏదైతే ఇండియన్ ఎంబసీ ఉందో వాళ్ళందరినీ కూడా వాళ్ళని కాంటాక్ట్ చేయమని చెప్పేసి మీకు ఈ ప్రెస్ రిలీజ్లో కూడా మేము ఆ కాంటాక్ట్ నెంబర్ అన్నీ కూడా ఇస్తాము. ఇది ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా తెలవాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడ బాగా ఉద్యోగం లేదని ఇలాంటి ముఠాల చేతుల్లో సొమ్ము పెడితే నిరుద్యోగులు మోసానికి గురవుతారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తిరుమల గిరులు భక్తజన సందోహంతో కోలాహలంగా మారాయి. వేసవి సెలవులతో పాటు ఎన్నికలు ముగియడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సర్వదర్శనం కోసం కిలోమీటర్ల మేర బారులు తీరారు. తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఓవైపు వేసవి సెలవులు, మరోవైపు సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో తిరుమలకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్న షెడ్లు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయాయి. సుమారు 3 కిలోమీటర్ల మేర స్వామి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. 24 గంటల సమయం దర్శనానికి పడుతోంది. ప్రత్యేక దర్శనం పొందిన భక్తులకు 4 నుండి 6 గంటల సమయం పడుతోంది. మరోవైపు రూమ్లు దొరక్క లాకర్లలో లగేజ్లు భద్రపరుచుకుని భక్తులు ఆరు బయట నిద్రిస్తున్నారు. కాలినడకన కూడా భారీ ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. టైం స్లాట్ల ద్వారా దర్శించుకునే భక్తులకు సుమారు 6 నుండి 7 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. క్యూలైన్లలో నిలిచిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పాలు, మజ్జిగ, అన్న ప్రసాదాలను భక్తులకు అందిస్తున్నామని వెల్లడించారు. సమ్మర్ సీజన్తో పాటు వీకెండ్ కావడంతో తిరుమల గిరులు భక్తజన సందోహంతో కిక్కిరిసిపోతున్నాయి. వారాంతపు సెలవుల్లో స్వామిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. దీంతో తిరుమల గిరులు గోవిందనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. తిరుమలలో పద్మావతి అమ్మవారి పర్యాణోత్సవం వైభవంగా జరుగుతోంది. 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతున్నాయి. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించేలా మండపాన్ని తీర్చిదిద్దారు. పురాణాల ప్రకారం 5000 ఏళ్ల క్రిందట కలియుగం తొలినాళ్లలో సాక్షాత్తు వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు. ఆ సమయంలో నారాయణవనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె అయిన పద్మావతిని వెంకటేశ్వరునికి ఇచ్చి వివాహం చేశారు. ఆకాశరాజు వైశాఖ శుద్ధ దశమి పూర్ణ ఫాల్గుణ నక్షత్రంలో నారాయణవనంలో కన్యాదానం చేసినట్టు వెంకటాచల మహత్య గ్రంథం చెప్తోంది. ఆనాటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం ముహూర్తానికి గుర్తుగా ప్రతి ఏటా వైశాఖ శుద్ధ దశమి నాటికి ముందు ఒకరోజు, తర్వాత ఒకరోజు కలిపి మొత్తం 3 రోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాన్ని టీటీడీ వేడుకగా నిర్వహిస్తుంది. 1992 నుండి ఈ ఉత్సవం జరుగుతోంది. ఆనాటి నారాయణ వనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాన్ని జరుగుతూ వస్తోంది.
ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు స్వామి ఉత్సవమూర్తి మలయప్ప స్వామి వరుసగా గజ, అశ్వ, గరుడ వాహనాలపై మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. శ్రీదేవి భూదేవులు వేరువేరుగా పల్లకీలపై ఊరేగారు. అనంతరం వివాహ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం వేళల్లో రంగురంగుల క్రాకర్స్ కాల్చడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కళ్యాణం అనంతరం కొలువు నిర్వహించారు. హరికథ, నృత్యం, సంగీత వంటి సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శోభాయమానంగా తీర్చిదిద్దిన పెళ్లి మండపంలో నిత్య నూతన వధువరులైన స్వామి అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలదండలు మార్చుకోవడం, పూల బంతుల నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి. వివాహ వేడుకలు ఈ నెల 19వ తేదీతో ముగుస్తాయి. సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి వారికి 2వ విడత చందనం సమర్పణకు ఆలయ సిబ్బంది చందనం అరగతీత ప్రారంభించారు. ఈవో శ్రీనివాసమూర్తి ఆదేశాలతో స్థానాచార్యులు టిపి రాజగోపాల ఆధ్వర్యంలో శ్రీనివాసాచార్య పర్యవేక్షణలో చందనం అరగతీత జరిగింది. తీసిన చందనాన్ని భాండాగారాల్లో భద్రపరిచారు. సిబ్బంది అత్యంత భక్తి ప్రపత్తులతో చందన అరగతీత విధుల్లో పాల్గొన్నారు. మరోవైపు సింహగిరి భక్తులతో కిటకిటలాడింది. విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తజన సందరంగా మారింది. వేసవి సెలవులు కావడం, ఎన్నికలు ముగియడంతో భక్తులు పెద్ద ఎత్తున దుర్గమ్మను దర్శించుకునేందుకు తరలివచ్చారు. నిత్య ఆర్జిత సేవలైన స్వామివారి అభిషేకం, అమ్మవారి ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, చండీ హోమం, శాంతి కళ్యాణం, ఇతర సేవల్లో స్వామి అమ్మవార్లను భక్తులు పాల్గొన్నారు. వేసవి దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను చేశామని ఈవో రామారావు తెలిపారు. క్యూలైన్లో భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలు సేకరించామని చెప్పారు. తిరుపతి గోవిందరాజు స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు స్వామివారు సింహవాహనమైన అనంత తేజమూర్తిగా భక్తులకు అభయమిచ్చారు. వాహన సేవ వైభవంగా సాగింది. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ కోలాహలంగా సాగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. మృగాల్లో రారాజు సింహం, గాంభీర్యానికి చిహ్నం సింహం. యోగా శాస్త్రంలో సింహవాహన శక్తి, శీఘ్ర గమన శక్తికి ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహ బలవంతటి భక్తి బలం ఉన్నప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు. స్వామివారు రాక్షసుల మనసుల్లో సింహంలా గోచరిస్తారని పురాణాలు చెప్తున్నాయి. అంతటి విశిష్టత కలిగిన వాహన సేవ వైభవంగా జరిగింది. అనంతరం స్నాపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. సాయంత్రం ఉంజల్ సేవ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిఆర్ఎస్ స్వాములు, ఆగమ సలహాదారులు సీతారామాచార్యులు, మోహన్ రంగా, డిప్యూటీ ఈవో శాంతి తదితరులు పాల్గొన్నారు. पृथिवी
शान्ति अच्छय्योरारुणे शान्ति शान्तिः सरस्वती देव्यो मातु भेषजं शम्भो వంటంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వాసవిమాత జయంతి మహోత్సవం వైభవంగా జరిగింది. సుప్రభాత సేవ, అమ్మవారికి క్షీరాభిషేకం, రజత వస్త్రాలంకరణ, కుంకుమార్చన, 108 స్వర్ణ పుష్పాలతో ప్రత్యేక పూజలతో పాటు మహిళలతో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. వాసవిమాత మూలమంత్రాన్ని పఠించారు. అనంతరం నారాయణ సేవ జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. హెడ్లైన్స్ మరోసారి. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రతా ప్రమాణాలు పాటించాలి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు. కాంబోడియా ఉద్యోగాల పేరిట ఘరానా మోసం. నిరుద్యోగుల నుండి కోట్లలో వసూలు. హ్యూమన్ ట్రాఫికింగ్ కు పాల్పడ్డ 3 అరెస్టు చేశామన్న సిపి రవిశంకర్. భక్తజన సంద్రంగా మారిన తిరుమల గిరులు. శ్రీవారి సర్వదర్శనం కోసం కిలోమీటర్ల బారులు. సింహగిరిపై 2వ విడత చందనం అరగతీత ప్రారంభం. ఈవో పర్యవేక్షణలో అరగతీత విధుల్లో సిబ్బంది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.